Peru Surya Naa illu India. నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షక దేవుళ్ళు దానికి బ్రహ్మరథం అఖండ విజయాన్ని అందించినందుకు అందరికీ కృతజ్ఞతలండి, ధన్యవాదాలండి. దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ మూవీ. యాక్చువల్లీ నేను కథ విన్నప్పుడు తర్వాత ప్రొడక్షన్ అంతా చూసుకున్నప్పుడు దీన్ని తిరుగులేని సినిమాగా మీ ముందుకు వస్తుందని ఆశించాను. అలాగే సినిమా ప్రొడక్షన్ అంతా చూసుకున్నాక రిలీజ్ దాకా కూడా నేను సినిమా చూడలా. ఎందుకంటే ప్రేక్షకులు నాకన్నా ముందు వాళ్ళకి నైవేద్యంలా పెట్టి వాళ్ళ ఒపీనియన్ పట్టుకొని తర్వాత మీతో మాట్లాడదాం అనుకున్నాను. రిలీజ్ దాకా నేను చూడలేదు. అండ్ కాన్ఫిడెన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అవుతుందని నేను నమ్మకంతో చూడలేదండి. నిన్న రిలీజ్ అయింది, వచ్చిన అభిమానంతో ఇంత బాగా ఉందని, అంటే నేను అనుకున్న దానికన్నా గొప్పగా చెప్తుంటే వెళ్ళి చూశాను నేను 740కి. అవుట్ ఆఫ్ ద వరల్డ్ మూవీ, అన్బిలీవబుల్. ఇంత చక్కటి చిత్రం. యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఆల్ ది క్రెడిట్ ఫర్ దిస్ మూవీ షుడ్ గో టు వక్కంత వంశీ, కథ రాసిన ఆయనకి. అంటే ఆ తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసిన అల్లు అర్జున్. అలాగే ఐడెంటిఫై చేయడమే కాదు, తన భుజాలు వేసుకొని సూర్యప్రతాపం అంటూ సినిమాని ఒక విశ్వరూపం చూపించారు ఈ సినిమాలో. అన్బిలీవబుల్, అన్ఇమాజినబుల్, ది బెస్ట్ మూవీ. నేను ఎంత సినిమా లవర్ అంటే రోజుకి 5 సినిమాలు చూసి నిలబోయే అంత ఫిల్మ్ లవర్నండి. ఈ గత కాలంలో ఇంత చక్కటి చిత్రం, స్ఫూర్తినిచ్చే చిత్రం, అండ్ ఆల్సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే చిత్రం నేను చూడలేదండి. అండ్ ఇట్స్ ఎవర్ లాస్టింగ్ ఇంపాక్ట్ అండ్ ట్రైలర్తో ఇంపాక్ట్ చేసాం, డైలాగ్తో ఇంపాక్ట్ ఇచ్చాం, పోస్టర్ ఇంపాక్ట్ ఇచ్చాం, ఎన్నో ఇంపాక్ట్లు ఇచ్చాం. కానీ ఈ ఫైనల్ ఇంపాక్ట్, ఈ టచ్ డౌన్ విల్ గివ్ యూ అన్ ఎవర్ లాస్టింగ్ ఇంపాక్ట్. అంత చక్కటి చిత్రానికి అంత చక్కటి ఆదరణ పొందుతున్న మాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఐ డోంట్ నో ఏ రేంజ్కి తీసుకెళ్తారు. అలాగే కాదు, ఈ సినిమా తెలుగు ప్రేక్షకులనే కాదు, అటు మలయాళం, ఇంకొక వైపు తమిళ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఎస్పెషల్లీ తమిళ్లో ఫస్ట్ టైం బన్నీ డెబ్యూ చేయటం. ఎందుకంటే ఇప్పుడు దాకా తన చిత్రాలు ఇప్పుడు డబ్ చేయమని కూడా అడగడు. శ్రీధర్ గారు ఈ సినిమాని ప్లీజ్ వీలైన అన్ని లాంగ్వేజ్లో చేయగలిగితే అంత మంచిదే అన్నారు. సో తమిళ్లో, మలయాళం ఆల్రెడీ ఈజ్ అ బిగ్ స్టార్, ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ స్టార్స్ దేర్. అక్కడ ట్రెమెండస్ ఓపెనింగ్. అక్కడ ఉండే థియేటర్లే 400 థియేటర్లు అయితే 110 థియేటర్లు వేశారు. అలాగే తమిళనాడులో ఉన్న థియేటర్లు 700 అయితే 200 థియేటర్లు వేశారు. సో ఈ 2 రాష్ట్రాల్లో తమిళనాడు ప్రెస్ అయితే సినిమా చూసి తమిళ్లో ఇలాంటి ఇంత మంచి సినిమాలు తీరెందుకండి అని ప్రశ్నించగా చాలా గర్వపడ్డానండి, చాలా ఆనందపడ్డాను. సో టోటల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ మన తెలుగు ఇండస్ట్రీ. అంటే నా దృష్టిలో యుగానికి ఒక కథ వస్తుందండి. రామాయణం ఒక యుగం, దెన్ మహాభారతం ఒక యుగం. కానీ ఈ కలియుగంలో దశాబ్దానికి ఒక మంచి కథ వస్తుంది. సమాజానికి పట్ల అయితేనే, ఒక ప్రేక్షకుల పట్ల ఒక మరుపురాని గుర్తు ఎవరు ఇంపాక్ట్ ఇచ్చేదానికో, లేకపోతే వాళ్ళలో ఒక చిన్న తలుచుకొని ఎంతో కొంత వాళ్ళలో చిన్న మార్పు అయితేనేమి, వాళ్ళలో వినోదాన్ని నింపి టు మేక్ దెమ్ ఎ బెటర్ పర్సన్ కోసం ఒక 10 yearsకి మంచి మూవీ వస్తుంది. నా దృష్టిలో అలాగా యుగానికి వచ్చిన రామాయణం, ఆ తర్వాత వచ్చిన మహాభారతం లాగా ఈ సినిమాలో మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్ని ఒక 2 hours 40 minutesలో చక్కగా ఎంత సింప్లిఫై చేసి మనకి మనల్ని మనం తలుచుకునేటట్టు, మనల్ని రిఫైన్ చేసుకునేటట్టు, టు మేక్ అస్ ఎ బెటర్ పర్సన్. అండ్ ఎందుకంటే టుడే ఎవ్రీ పర్సన్, మనం ఇల్లు క్లీన్ చేసుకుంటే ఎంత శుభ్రంగా ఉంటుంది, ఎంత స్నానం చేస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో, ఇలాంటి సినిమా చూస్తే మన మైండ్నే కంప్లీట్గా క్లెన్స్ చేసుకొని విల్ బి లైక్ సో రిఫ్రెష్డ్ అండ్ విల్ లైక్ టు రిజ్యుమినేషన్, ఒక ఎనర్జీ వస్తుందండి. అలాంటి సినిమాయే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. సో ఇలాంటి సినిమా అందించినందుకు ఐ హ్యావ్ నో వర్డ్స్. నేను ముందే చెప్పాను, ఇంకో సినిమా తీగిపోయినా పర్లేదు, ఈ సినిమాతో అంత గర్వం ఈ సినిమాతో వచ్చింది. ఈ సినిమా అందించిన అల్లు అర్జున్ గారికి, వక్కంథం, మిగతా సాంకేతిక నిపుణులందరికీ, టు మేకింగ్ దిస్ ప్రోడక్ట్ సచ్ లవబుల్ అండ్ చిరస్థాయిగా క్లాసిక్ సినిమాగా నిలిచిపోద్ది. ఇప్పుడే కాదండి, యాజ్ ఇట్ గోస్, యాజ్ ఇట్ ఏజెస్. అంటే ఈరోజు ఈ జనరేషన్, టుడేస్ జనరేషన్కి రామాయణం, మహాభారతాలు కూడా వాళ్ళు సరిగ్గా దే డోంట్ రియలీ రిలేట్ టు ఇట్. కానీ అలాంటి జనరేషన్కి ఈరోజు తను ప్రశ్నించుకోవడానికి హూ ఆర్ యూ అని మీ ట్రైలర్లో కూడా చూశారు. అండ్ దెన్ వాట్ ఈజ్ ఇట్ యూ హ్యావ్ టు బీ, హౌ యూ హ్యావ్ టు బీ ఫర్ టుమారో. రేపటి సమాజం కోసం మనం ఎలా, మనలో చిన్న మార్పు అయితే మనలో ఒక చిన్న శక్తిని ఎలా తెచ్చుకోవాలనేది ఈ సినిమా ద్వారా తెలుసుదండి. మోస్ట్ ఇంటెన్స్ మూవీ అండి. ఐఎమ్ ఎ ఫిల్మ్ లవర్ మోర్ దెన్ అ ప్రొడ్యూసర్, కీప్ ఇట్ సైడ్. మీ అందరికీ తెలుసు, నేను ఏ సినిమా తీసిన ఫస్ట్ మూవీ నుంచి ప్రేక్షకుడిని రూపాయికి అట్లీస్ట్ 3 times, అంటే 100 రూపీస్ పెడితే 300 రూపీస్ వర్త్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇవ్వాలనేది కోరిక. ఇదైతే 300 కాదండి, 100 రూపీస్కి 1000 రూపీస్ వాల్యూ, 10 times వాల్యూ తిరిగి ఇచ్చాను నమ్మకం. అండ్ ఎప్పుడులాగే మీకు తెలుసు, ఏ ప్రేక్షకుడైనా నిరుత్సాహపడితే నాది బాధ్యత.
మనీ బ్యాక్ గ్యారంటీ అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఈ సినిమాకి యూ కెన్ డిమాండ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇఫ్ యూ అట్ ఆల్ యూ ఫెల్ట్ ఎనీ అండ్ యూ విల్ ప్రాబ్లీ లైక్ టు డొనేట్ మనీ ఫర్ ద గుడ్ కాజ్ ఆఫ్ ఆర్మీ పీపుల్, అయితే ఆర్మీ విడోస్, అయితే ఆర్మీ విడో చిల్డ్రన్ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి కూడా మీరు ముందుకు వస్తారు ఈ సినిమా చూస్తే. నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ బాట్ ఇట్ ఫర్ ద వెరీ ఫ్యాన్సీ ప్రైస్ బెంగళూరు కర్ణాటక. సార్ అల్టిమేట్ మూవీ తీశారు సార్. నా పిల్లలతో సినిమాకి వెళ్తే బయటికి రాగానే నా కొడుకు నాకు మిలిటరీ డ్రెస్ కొనిస్తావా ఎమ్మటే అని అడగటం నాకు నిజంగా ఒళ్ళు పులకరించిందండి. దట్స్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ద మూవీ హాజ్ మేడ్ ఇన్ యంగ్ మైండ్స్ అయితేనేమి, పెద్దల మనసుల్లో అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు. సో నా ప్రార్థన, ప్లీజ్ గో ఎంజాయ్ దిస్ మూవీ ద హోల్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ టోటలీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫ్యాబులస్ మూవీ. మీ టైంకి మీ ధనానికి వెలగట్లేని ఎంటర్టైన్మెంట్ని అందిస్తుంది ఈ సినిమా. ఈ ఎన్నిటికి కారణమైన అల్లు అర్జున్ గారికి, వక్కంతం గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఈ సినిమాలో ఇంకొక ముఖ్య పాత్ర నటించిన అర్జున్ గారు, శరత్ కుమార్ గారు అమేజింగ్. ఒకళ్ళు పాజిటివ్ క్యారెక్టర్, ఒకటి నెగిటివ్ క్యారెక్టర్. అండ్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్లు, స్క్రీన్ ప్రెసెన్లు అవుట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఆనిముత్యం. ఇట్ విల్ స్టే ఇన్ యువర్ హార్ట్స్ ఫర్ ఎవర్. అంటే ఈ రోజుల్లో మనల్ని గుర్తించేది ఇప్పుడు ప్రపంచం ఎండ్ ఆఫ్ ది డే ఐడెంటిటీ ఈజ్ ఫార్వర్డ్. బయట వాళ్ళు మనం గుర్తించడానికి, మన దేశంలో మనల్ని ఎవరు గుర్తించబడ్డారు. బట్ టుడే ఇండియా ఈజ్ వెరీ ప్రౌడ్ బికాస్ సాఫ్ట్వేర్ రంగంలో ఇండియన్స్ చేసిన కాంట్రిబ్యూషన్ ఈజ్ అన్పారలెల్డ్, అన్బిలీవబుల్. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ మన ఇండియన్స్ అంతా ఉన్నారంటే, అండ్ ఇండియాకు ఒక కొత్త గౌరవం తీసుకొచ్చారంటే, పాత రోజుల్లో మన కల్చర్ పట్ల, మన సాంప్రదాయం పట్ల ఎందరో గౌరవించారు. ఆ తర్వాత మన నాన్ వైలెన్స్తో ఇండిపెండెన్స్ గాంధీ గారి పట్ల వరల్డ్ వైడ్ ది టాక్ అబౌట్ లీడర్. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉండి ఎంతోమంది మన దేశాన్ని గౌరవిస్తున్నారు. కానీ వాళ్ళని అక్కడ నీ పేరు శ్రీధర, నీ పేరు శ్రీనివాస, ప్రసాద్ అని అడగరండి. యూఆర్ అన్ ఇండియన్ నో అంటారు. అలాంటి ఇండియన్స్కి గర్వపడే చిత్రం అండి. ఇండియన్ అంటే పాస్పోర్ట్ చూపిస్తే ఇండియన్ అని తెలుసుద్దండి. అండ్ ఆల్సో ఆధార్ కార్డు, ఐడి కార్డ్ ఎన్నో ఉన్నాయి. కానీ ఈ సినిమాలో మీరు చెప్తారు ఇండియా అంటే జేబులో ఉన్న, పర్సులో ఉన్న ఐడి కార్డులు, వాలెట్లు ఇలాంటివి కాదు. గుండెలో ఉన్న భక్తి, ఆ శక్తి అండి. దట్ ఈస్ వాట్ దిస్ మూవీ టాక్స్ అబౌట్. అండ్ వన్స్ అగైన్ I want to thank the whole media for supporting this movie, and you've been doing that. నా మొదటి చిత్రం నుంచి మీకు నా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, మా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ వాజ్ మేడ్ బై మీడియా అని. మరొకసారి ఈ సినిమాతో మీరు ఎంత ముందుకు తీసుకెళ్ళి మీ ప్రచారం ద్వారా మేక్ ఎవ్రీబడి వాచ్ దిస్ మూవీ, దే విల్ రెస్పెక్ట్ యూ. అండ్ నాకు ఎంతో కొంత గౌరవం పెరిగి ఇంకా మరిన్ని చిత్రాలు తీయడానికి ఒక మంచి శక్తినిస్తుందని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ we can produce and perform. Allu Arjun gar acting ki there is no comparison or parallel. And ma intlo few people చూసి fantastic movie అని అమెరికాని గుర్తు చేసుకున్నామని చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దిస్ మూవీ ఈజ్ ఫ్యామిలీ ఎమోషన్స్. దేశానికి సేవ చేయాలనేది ఒక గోల్ మాత్రమే. బట్ తద్వారా తనకు వచ్చే హర్డిల్స్, హౌ టు ఆ హర్డిల్స్ని, ఆ అడ్డంకుల్ని ఎలా అధిగమించి తను అనుకుని ఇప్పుడు సాధించాడనేదే ఈ చిత్రం. సో ఈ అడ్డంకులు అన్ని రకాలుగా వస్తుంది. ఒక పవర్ అడ్డం వస్తుంది, ఒక ఫ్యామిలీ ఫాదర్ ద్వారా వస్తుంది, లేకపోతే సోషల్ కాన్ఫ్లిక్ట్లు వస్తాయి, ప్రేమ కూడా అడ్డాలు వస్తాయి. ఎందుకంటే అందరూ రెస్పెక్ట్ చేయరండి. దేశానికి సేవ చేస్తాను, 9 నెలలు అక్కడే ఉంటాను, ఎప్పుడో ఒక నెల కనపడతానంటే. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ రిజర్వేషన్స్ ఒక సైనికుడిని తన భర్తగా చేసుకోవాలంటే. బట్ ఈ సినిమా చూస్తే యూ విల్ బి సో ప్రౌడ్ దట్ ఎవ్రీబడి వాంట్స్ ఆర్మీ మ్యాన్, సర్వీసెస్ మ్యాన్ ఇన్ అవర్ లైఫ్, ఆర్ అండ్ విల్ బి ప్రౌడ్ టు సపోర్ట్ దెమ్ ఫర్ దేర్ సాక్రిఫైసెస్ ఫర్ దిస్ కంట్రీ. అంత చక్కటి చిత్రం, అంత వినోదభరితంగా. అంటే నేను ఇఫ్ ఐ హ్యావ్ టు సే కంపేర్ దిస్ మూవీ, ది కాన్ఫ్లిక్ట్ పాయింట్స్, మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్ పాయింట్స్ చక్కగా అధిగమించి ఒక విజయం సాధించిన చిత్రం అయితే ఇది. పాండవులు మహాభారతంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని కష్టాలు పడి హౌ దే ఫైనలీ వన్ దేర్ బ్యాటిల్. అండ్ ఈరోజు ఒక మహా అద్భుతమైన కథగా మనం చెప్పుకునే మహాభారతం ఎంత ఇష్టమో ఈ కథ అంత ఇష్టం అండి. సో దీనికి ఐ హ్యావ్ నో వర్డ్స్. సో ఐ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఏం చెప్పాలి ఈ సినిమా గురించి. ఇంకా చెప్పదలుగుతుంది ఫైనల్గా అంటే ఇంకా ఓన్లీ అరే మహాభారతం అంతా. ఇంట్లో కూడా చాలామంది అందరు రివ్యూలు, విశ్లేషణలు గురించి చాలా చెప్పారు, చాలా కాన్ఫ్లిక్ట్స్ పాయింట్స్ ఉన్నాయి అని. అంటే ఇది చందమామ కథ కాదండి. ఇప్పుడు మామూలుగా తీసే సినిమాలకు చందమామ కథలు అంటే ఒక పేజీలో ఉంటుంది. ఇది ఒక పుస్తకం, మీ జీవితానికి సరిపడే పుస్తకం. ఈరోజు పుస్తకాలు చదవడం మానేశారు నాకు తెలిసి. టుడేస్ జనరేషన్ వీడియో గేమ్స్ అయితేనేమి, ఈ సోషల్ మీడియా నెట్వర్క్ సైట్స్లో కానీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయినారు. కానీ పుస్తకాలు చదివే రోజులు మానిపోయిన రోజుల్లో ఇలాంటి ఒక మంచి పుస్తకం
మీ కళ్ళ ముందు 2 hours 40 minutesలో పూస గుజ్జినట్టు చెప్పిన వక్కంత వంశీ గారికి, దాన్ని ఒక అర్జునుడిలాగా ప్రతిభాశాలిలాగా చక్కగా రక్తి కట్టించి ఎరగదీసి చింపేసిన అల్లు అర్జున్ గారికి ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. బికాజ్ స్టోరీ టెల్లింగ్, స్టోరీ అనేది మర్చిపోయారండి ఈ రోజుల్లో. అబౌట్ దట్ క్యారెక్టర్స్ అనేది మన పురాణాల్లో చూసాం. రాముడు మంచి వాలుడు, అర్జునుడు ఒక సూపర్ ప్రతిభాశాలి, అలాంటి క్యారెక్టర్లు ఈ సినిమా సూర్య అనే క్యారెక్టర్. సో ఐ డోంట్ హ్యావ్, చెబుతూ పోతే రేపు పొద్దున చెప్తా, నేను ఒక పుస్తకం రాయగలుగుతాను ఈ సినిమా గురించి. సో ఈ ప్రేక్షకులకి I want to thank them for all the good messages. People have said in the recent past, this is the best movie and message. Chimpesav Sridhar ane oka message, eragadisav anedi song, eragadi song meeranta andaru. Cinema eragadisindana vache message lakaitenemi. And there is no words to express the joy from the feelings of people's messages. WhatsApp message aitene, Twitter dwara meer andinchina, and all vishleshakulu ee cinema ni evarevaru gauраvinchi 3 stars, 3.5 stars, 3.75 stars, 4 stars, నాకు మెసేజ్ 5 out of 5 ఇవ్వాల్సిన సినిమా అని నాకు వచ్చిన మెసేజ్లు అందరి ద్వారా చూస్తే చాలా అందరికీ నా ధన్యవాదాలండి. లెట్స్ ఆల్ ఈ సమ్మర్ మీ వేడికి ఓన్లీ థింగ్ దట్ కెన్ కూల్ యూ ఇస్ ఈ నా పేరు సూర్య నా ఇల్లు అని ఇంకోసారి గట్టిగా చెప్తున్నాను. గో ఎంజాయ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్, గో విత్ యువర్ ఫ్యామిలీ. యూ డూ మీ బెస్ట్ గిఫ్ట్ మీ పిల్లలకి, ఒకవేళ మీ తల్లిదండ్రులకి. ఎందుకంటే మధ్యలో సినిమా తీసుకెళ్లే ఎర్నింగ్ ఫ్యామిలీ మెంబర్కి చెప్తున్నా, టేక్ దిస్, అందరితో వెళ్ళండి సకుటుంబ సమేతంగా. సో చూసి ఆనందించండి. మీ వాల్యుబుల్ టైంకి, మీ వాల్యుబుల్ మనీకి I will be totally responsible. You know where to find me, where to get me, and as a social, share your thoughts. Share me thoughts ani ma WhatsApp dwara, RCC Naa Peru Surya ante NS RCC NSNI @gmail.com ki మీ స్పందన తెలిపితే మాలో మార్పు ఇంకా మంచి చిత్రాలు తీయడానికి మేము మాకు స్ఫూర్తినిచ్చి ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నా. వన్స్ అగైన్ రామలక్ష్మి సినీ క్రియేషన్స్ ద్వారా వచ్చిన ఈ సినిమాని, ఇంత గౌరవాన్ని ఈ బ్యానర్కి మాకు వచ్చిందంటే మా వల్ల కాదండి. సో ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ బన్నీ అండ్ వక్కంత వంశీ. అండ్ ఈ సినిమా ఎంతో చక్కగా చూపించిన అల్లు అర్జున్తో పాటు అర్జున్ సజ్జా, శరత్ కుమార్ అందమంగా మిమ్మల్ని అందరినీ ప్రేమలో పడేసి ఎమాన్యుయల్, అలాగే అనూప్ ఠాకూర్, అలాగే నాకు శ్రీదేవిని గుర్తు చేసిన నదియా అండి అమ్మ పాత్రలో. అంటే ఈ రోజున మామ్ అని ఇంగ్లీష్లో శ్రీదేవి చూశాను. తను ఈరోజు నేషనల్ అవార్డు తీసుకొని స్వర్గ కీర్తి స్టేషన్ అయినందుకు చాలా చింతిస్తున్నా. బట్ ఆమెని మరిపించేటట్టు మరి మన ముందుకి నదియా ఎంత చక్కగా ఉందంటే యూ విల్ ఆల్ ఫాల్ ఇన్ లవ్. మనకి ఇలాంటి అమ్మ ఉండాలి. అంత చక్కటి మదర్ పాత్రలో నదియా చేయటం అయితేనేమి, అలాగే అండ్ పేట్రియాటిక్ రోల్లో సాయి కుమార్, ఆయన తెలుసు పోలీస్ స్టోరీ లేదని పోలీస్, కానీ ఈసారి ఆర్మీ రోల్లో ఎరగదీశారండి. ఆయన ఎమోషన్స్, అలాగే ఆయనకి సపోర్ట్ చేసిన మన కమల్ హాసన్ గారి బ్రదరు చారు హాసన్ గారు, వాళ్ళ కొడుకుగా చేసిన విక్రమ్ సహిదేవ్, ఆల్ ఆఫ్ దెమ్ ఫినామినల్ జాబ్. అండ్ దిస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీస్. నాకు సెన్సార్ వాళ్ళు చూసినప్పుడే ఇది ఒక యాక్షన్ క్లాసిక్ అవుద్ది అన్నారండి. అది ఈరోజు నిజమైంది. ఈ సినిమాలో 3 భారీ పోరాటాలు అని ఊరికినే రీజన్ లేకుండా సీజన్ లేకుండా కొట్టుకునే సినిమాలను చూసాం. ఒక స్ఫూర్తినిచ్చేది, అంటే మహాభారతంలో యుద్ధానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉన్నట్టు ఈ సినిమాలో ప్రతి పోరాటంలో ఒక అర్థం పరమార్థం ఉన్న పోరాటాలండి. కానీ ఒళ్ళు గొగ్గురు పడిచేటట్టు ఉండే పోరాటాలు, దానికి ముందు జరిగే ఎమోషనల్ సన్నివేశాలు, ఆ తర్వాత వచ్చే మనకి సాలిడ్ ఫీలింగ్ ఏదో, దిస్ విల్ బి ఎ వండర్ఫుల్ మూవీ. అలాగే కాదు, ఈ సినిమా ఒక ఆవేశంతో కూడిన సినిమా అనుకుంటున్నారేమో అందరూ బన్నీని చూసి. ఆలోచన దాని తర్వాత వచ్చిందండి, ఆ తర్వాత వచ్చేది ఆనందం. సో దట్స్ హౌ దిస్ మూవీ ఈజ్. ఎందుకని మళ్ళీ కలవదలుచుకోలేదు, మీ దగ్గరికి వచ్చి మీతో పాటే నేను సక్సెస్ టూర్ చేసి అందరితో ప్రతి ఊరు వచ్చి కలవాలని నేను చాలా యాంగ్షియస్గా ఉన్నాను. అండ్ వెరీ షార్ట్లీ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ మండే. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ మై పార్ట్నర్స్ Nagababu garu for supporting me, and wonderful co-producer Banni Vasu was instrumental in putting the production together. Fantastic work. And whole direction team, fabulous guys, and technical team andariki, artists andariki na krutaknalandi. You guys will rock, you will rise and shine. And ee roju inkokasari media mitrulaki who have always helped me, please take this message across to everyone, make them proud. Cinema చూసి, సినిమా ద్వారా ఈ సినిమా తనను అందరినీ కౌగులించుకుంటుంది. మనం ఇండియాని కౌగులించుకోలేము, కానీ మేము ఇండియా మిమ్మల్ని కౌగులించుకునేటట్టు చేసిన సినిమా నేను గట్టిగా నమ్ముతున్నా.
This is one of the greatest movies, classic movies. Please go enjoy and bless our hero Allu Arjun. ఇలాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ చేయడానికి ఆయనకి స్ఫూర్తినివ్వాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. అండ్ ద టీమ్ వక్కంత్ ఈజ్ హియర్ టు స్టే ఇన్ దిస్ ఇండస్ట్రీ, మేక్ ఫ్యాబులస్ మూవీస్ అని నేను ఇంకోసారి నమ్ముతున్నా. అలాగే రామలక్ష్మి సినీ క్రియేషన్స్ ఇస్ హియర్ టు గివ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ ఫ్యూచర్. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్. ఐఎమ్ సో నేను ఆయన అల్లు అర్జున్ గారు బార్డర్కి వెళ్ళి ఆ లాస్ట్ డైలాగ్స్ వర్ నాకు అసలు ఆ ఫీలింగ్, ఎందుకంటే టుడే ద సర్వీస్ దే డూ, ద జాయ్ అండ్ హ్యాపీనెస్ వీఆర్ స్పెండింగ్ అంటే ఈ దేశంలో చేస్తున్నామంటే ఆ సైనికులు చేసే త్యాగం అంటే. ఈరోజు మా ఇంట్లో ఒక గుర్ఖా సెక్యూరిటీ మ్యాన్ రాకపోతే ఆ రోజు ఎంత టెన్షన్ పడతా నాకు తెలుసు. అలాంటిది 125 కోట్ల మందికి ఇంత ప్రశాంతంగా ఇంత హాయిగా గుండెల మీద చేసుకుంటూ మనకి నచ్చిన సంగీతం ఏంటి జనగణమన మన అది పాడుకుంటూ నిద్రపోతుంటే వచ్చే హాయిని ఆనందాన్ని ఈ సినిమా ద్వారా మీకు చెప్పడం జరిగింది. సో నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్, నో రివ్యూస్, వన్ వర్డ్ రివ్యూ, బ్లాక్ బస్టర్, చింపేసింది, ఎరగదీసింది, అదిరిపోద్ది సినిమా. గో వాచ్ ఇట్. దీనికి కొలమానం ఏంటి? కలెక్షన్స్. ఇంకా అల్లు అర్జున్ పవర్, మెగా ఫ్యాన్స్ పవర్, సినిమా అభినయం పవర్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. మొదటి రోజు నాకు వచ్చిన అంచనాల ప్రకారం 45 కోట్లు వసూలు చేసిందండి గ్రాస్. దట్స్ అన్ఇమాజినబుల్ ఈ రోజుల్లో. అండ్ దో ఇది 100 కోట్ల సినిమా, కానీ నేను ఇది ఏ స్థాయికి వెళ్ళుద్ది అంటే తెలుగు, తమిళ్, మలయాళం 3 భాషల్లో కాబట్టి ఇది తెలుగు ఇండస్ట్రీ నాన్ బాహుబలి అనేది ఒక అల్టిమేట్ క్లాసిక్ అండి. ఆ సినిమా నిర్మాకులకి అందరికీ నా హ్యూజ్ అప్లాస్ ఫర్ మేకింగ్ సో ప్రౌడ్. కానీ వాళ్ళ పాత్, వాళ్ళు వేసిన దారిలో మేము నడుస్తూ మరి ఇంత మంచి చిత్రం మన TFI తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. దీన్ని తమిళ్, మలయాళం వాళ్ళు ఆదరిస్తున్నందుకు ఇంకా గౌరవంగా ఉంది. అండ్ ఓన్లీ థింగ్ నెక్స్ట్ హ్యావ్ టు బన్నీ ఈ సినిమా ద్వారా కాంకర్ చేయాలి. హిందీ బెల్ట్కి డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయినాయి, అతి త్వరలో అక్కడ కూడా తీయబోతాం. అండ్ ఇది అంటే ఇది ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ మెన్షన్ దిస్. నేను హాలీవుడ్లో మన సాంగ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో తీస్తున్నప్పుడు అక్కడ ఒక హాలీవుడ్ ప్రొడ్యూసర్ కలవడం జరిగింది, జిమ్ అనే అతన్ని. అండ్ హీ కేమ్ అప్ విత్ నైస్ స్టోరీ. సార్ ఇది ఇండియా అండ్ ఒక చైనీస్ గర్ల్ బ్యాక్డ్రాప్లో హాలీవుడ్లో తీయాలి, కెన్ యూ సపోర్ట్ అని అడిగినప్పుడు అది డ్యాన్స్ బేస్డ్ మ్యూజికల్ మూవీ. దెన్ మాటల్లో నేను అన్నాను వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అండ్ డాన్సర్ మా అల్లు అర్జున్ హూ ఐఎమ్ వర్కింగ్ విత్ అని. ఓ రియల్లీ అని చెప్తే ఆ స్క్రిప్ట్ పంపించడం జరిగింది. నేను పంపిస్తాను బన్నీకి అన్నాను. కానీ వాళ్ళకి అంతకన్నా ముందు చెప్పా, ఇఫ్ యూ వాంట్ రెస్పెక్ట్ దిస్ మ్యాన్ అండ్ ద కమిట్మెంట్, ఎంత కష్టపడతారో చూడాలంటే ఈ సినిమా చూడండి. ఈ సినిమా ఎందుకంటే దే ఆర్ ఇంటూ రిలీజింగ్ మూవీస్. ఇప్పుడు దంగలు, సూపర్ స్టార్, లిటిల్ సీక్రెట్ సూపర్ స్టార్, వేరే హిందీ మూవీస్ చైనాలో విశ్వరూపం చూపించడం మీ అందరికీ తెలుసు. సో వాళ్ళు దే ఆర్ ఇన్ పార్ట్నర్స్ విత్ ది చైనీస్ డిస్ట్రిబ్యూటర్. సో వాళ్ళకి ఈ మాట చెప్పంగానే ఓకే అని దే ఆస్క్ మీ టు సెండ్ 5 minutes ఆఫ్ కంటెంట్. సో మొన్న రిలీజ్ అయింది, అమెరికాలో వాళ్ళు చూశారు. ఈరోజు నిన్న నాకు వాట్సాప్ మెసేజ్ అయింది, సార్ వీఆర్ సెండింగ్ ఏ లెటర్ దట్ వీ వాంట్ టేక్ రైట్స్ టు రిలీజ్ దిస్ మూవీ ఇంటర్నేషనల్లీ. ఒక స్పానిష్ లాంగ్వేజ్ డబ్ చేస్తాం అండ్ చైనీస్ లాంగ్వేజ్ డబ్ చేస్తాం. దంగల్ డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళది మా పార్ట్నర్సు. సో త్రూ దాట్ ఇట్ విల్ హ్యాపెన్, వెన్ ఇట్ విల్ హ్యాపెన్ అనేది మీకు తొందరలో చెప్తాను. అది ఒక చిన్న గౌరవం అండి ఈ సినిమా పట్ల. ఒక ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని ఆల్రెడీ అమెరికాలో చూస్తాం జరిగి వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా వీఆర్ అసోసియేటింగ్ విత్ శ్రీధర్, నువ్వు చెప్పావు ఏదో చాలా గొప్పగా చెప్పావు, బట్ వి వెయిటెడ్ టిల్ ద మూవీ రిలీజ్. ఈరోజు మూవీ రిలీజ్ అయింది. ఇంత చక్కటి చిత్రం, ఇండియన్ ఎమోషన్స్ని ఈరోజు వరల్డ్ వైడ్ ఎంబ్రేస్ చేసుకుంటున్నారు, కౌలించుకుంటున్నారు. ఎందుకంటే అవర్ కల్చరల్ అయితేనే మన వాట్ యు కాల్ ఇంగ్లీష్లో సాంప్రదాయాలు ఆర్ వరల్డ్ రినౌన్ అండ్ మన దేశం ఇంత శాంతి భద్రతతో ఇంత ఆనందంగా ఉండటానికి ప్రపంచానికే అర్థం పట్టిందండి. అలాంటి సినిమా ఇది. సో దేర్ ఆర్ సో మెనీ యాజ్ వి గో ఫార్వర్డ్ వండర్ఫుల్ థింగ్స్ విల్ be told, talked about this great movie Naa Peru Surya Naa illu India. So once again Vikram Sahidev, we did a great job. Everybody did a great job. Allu Arjun is out of the world. So I don't want to give any credit to anybody else other than because Allu Arjun ఈ కథ ఐడెంటిఫై చేశాడు. ఈరోజు హీరోలు ఒక సింగిల్ లేడ్ వన్ కాన్ఫ్లిక్ట్ ఉన్న సినిమాల టైంలో మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్తో ఒక స్ఫూర్తినిచ్చే చిత్రం. అబౌవ్ దట్ ఒక మన మనసుల్లో స్థిరస్థాయిగా ఆలోచింపజేసి తలుచుకున్నప్పుడే ఒక చిన్న మనసులో ముఖంలో వెలుగునిచ్చే చిత్రంగా తీర్చినందుకు గివ్ క్రెడిట్ టు ఓన్లీ బన్నీ అండ్ దెన్ వక్కాంత్ వంశీ. వాట్ ఏ ఫినామినల్ రైటర్ అండి. అమేజింగ్ సీన్స్, ద ట్రాన్సిషన్స్, ద స్క్రీన్ ప్లే. ఎవరేమన్నా దిస్ ఇస్ మై వర్డ్, ఐ విల్ బీ హియర్ టు వర్క్ విత్ అనదర్ 10 movies with Vakkantham Vamsi. That's my word. I hope
ఎందుకంటే ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఆయన వెనకాల అడ్వాన్స్ ఇచ్చారని తెలిసింది. బట్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ వక్కంత వంశీ. ఇంకా బన్నీ గారు అంటే ఈజ్ మై బ్యానర్ హీరో. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఏ హీరో సినిమా తీయలేదు. ఒక సూపర్ స్టార్ పిలిచి నేను తీసిన పాత సినిమాలు గౌరవించి సినిమా వేయడమే నాకు ఆస్కార్ అవార్డుతో సమానం అంతకు ముందే చెప్పడం జరిగింది. సో అందులో నేను చాలా ఆకలితో ఉన్నానండి. అమ్మాయిన అడగంది అన్నం పెట్టదని అందరికీ తెలుసు. కానీ శ్రీధర్కి ఎప్పుడు అవసరం, ఇంకా అలాంటి ప్రొడ్యూసర్ ఉండాలి ఇండస్ట్రీలో, ఒక మంచి సినిమా చేస్తే మళ్ళీ ఆయన స్ఫూర్తినిస్తుందని. ఎందుకు ఎవరి ద్వారా దానికి నేను సాయిబాబా నమ్ముతానండి. ఇప్పుడు సాయిబాబా ఆశలతో బన్నీకి తెలవడం, నాకు మా బ్యానర్లో ఈ సినిమా ఇవ్వడం, మాకు ఈరోజు ఈ శక్తిని స్ఫూర్తిని ఇవ్వడం, ఇంక మరిన్ని చిత్రాలు మా ద్వారా వస్తాయని గట్టిగా చెప్తూ మీడియా మిత్రులకి, ఆల్ ది శ్రేయోభిలాషులు, సినిమా ప్రేమికులు, హూ ఎవర్ సపోర్టెడ్ దిస్ మీ, బిగ్గెస్ట్ రిక్వెస్ట్ టుడే, ద పవర్ ఈజ్ ఇన్ కామన్ మ్యాన్. చేతిలో ఫోను, వాట్సాప్ మెసేజ్, ట్విట్టర్, ఫేస్బుక్ ఉందండి. ప్లీజ్ పోస్ట్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ సపోర్ట్ దిస్ మీ. మేక్ ఇట్ ఏ వైల్డ్ ఫైర్. ఆపలేని ఫారెస్ట్ ఫైర్ లాగా మొత్తం ఒక సామాన్యులకి ఒక మంచి చిత్రాలు చూపించిన ఆనందం మీకు వస్తుంది. ఆనందం మనం పొంది సరిపోతుంది, ఎదుటోటి ఆనందంలోనే మనకు ఆనందం వస్తుంది. ఆ ఆనందాన్ని మీరు చూడాలని మీరందరూ ఈ సినిమా ప్రమోట్ చేసి, use your social media network, support this movie, make this movie a rage, and everybody will bless you whoever has recommended this movie. నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. సో I want to take a leave and thank, and I have to go watch this movie multiple times in theaters. So once again మీ ఆశీర్వాదానికి, మీ సపోర్ట్కి థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ టైం పుస్తకం రాస్తా ఈ సినిమాకి. నేను సినిమా చూడగా రిలీజ్ చేసి నిన్న చూస్తే అసలు ఇగో లెగ్సే ఉన్నాయి ఎంటికలు. ఇఫ్ యూ కెన్ సీ టాకింగ్, మీతో ఇంటరాక్ట్, ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఎలా ఇఫ్ ఎనీబడి కెన్ ఫోకస్, అన్బిలీవబుల్ మూవీ. ఇట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ సీ దిస్ మూవీ. నేను కథ విన్నప్పుడు, టైటిల్ విన్నప్పుడు జరిగింది, ఆ సినిమా చూసినప్పుడు జరిగింది, ఆ తర్వాత ఈరోజు మీతో మాట్లాడుతూ ఈ ఆనందం పంచుకుంటే జరుగుతుంది. సో ఇట్స్ అప్ టు యూ. Ladies and gentlemen, I'm so happy, proud and honored to come before you today. Proud enduku ante Lakshmi Cine Creations inta manchi movie ante na drishtilo it is the perfect movie meeku andistunanu. As a producer, that is the proudest thing that I can that I have done. Inta manchi movie. Honor enduku ante to work with a superstar who was so committed to do a movie with a social thought in mind. Ante commercial movie is different, and movies that have a social message or something is different. May 2004 nunchi Lakshmi Cine Creations has been in the movie industry. We have come, Sridhar garu nenu, we left a family business, came here from 2012 years we've been struggling with ideas and to put them into, to visualize them for you. And I think after 12 years, this is, I can say, the first time we have successfully done it. It is beyond a social message, because when you talk about patriotism, it is a universal subject. When you talk about patriotism and you show it in such an entertaining way, there's nobody who's not going to like it. It is accepted by everybody, and that is what has happened today. There are people who live abroad today, friends of friends, who are so inspired by watching this movie that they've messaged us and told us, this is a movie, hats off, congratulations Sridhar, you've done it. Messages like that, they say a lot. It doesn't matter where you live, in India, outside India, there are subjects that are close to your heart, and patriotism is one of them. And Sainikudu, the song, if you see in the movie, it just gives you goosebumps. It makes you stand up, and when you're watching the movie after the song, you just want to get up, clap, applause, and then sit down and watch the rest of the movie. That is a kind of patriotism, the feel you get. And it is not the soldier only who is patriotic, who has that in his heart to serve his country. His whole family is standing behind him. Everybody in the family is sacrificing. It's not just him. His parents, his kids, his wife, the spouse, everyone is sacrificing in their own way.
So I'll have to say that it is not a, it's not a movie that only say the armed forces or defense services people there can appreciate it. Every family will understand the pain, the sacrifice that a person, a soldier can go through. The movie lo Allu Arjun has done a character which is not superhuman. He is an ordinary man. He's an ordinary man who is faced with emotional conflicts in his daily life and how he overcomes it. And it is not just about overcoming his problems. Somebody was asking, about the last 30 minutes, whatever it is. See, like we said, there are layers in a movie. When a hero can think about a movie, when a star, not even a hero, when a star can think about the movie and not just about his role, that is when cinema opens up. That is when you are looking at international audiences, not Indian audience or fans, or you're not looking at a segment. You're looking at something phenomenal, and that has happened in this movie because he has okayed a project where he is not coming in as a hero, as a star in the climax and fighting it out and bashing up all the gundas, and that is how you do it in every movie. So what is so special about this movie? It is the climax. And the climax, the whole movie just builds up. It's like a crescendo. Slowly it builds up, builds up, builds up. And you're totally shocked. You're unprepared for the climax. That is the best part of the movie. And I'm really proud that Vakkantham Vamsi, we all know, is a fantastic writer. He has given scripts for the biggest blockbusters. But for him as a director, this is his debut movie. He has chosen a script that is so different, so unique, makes him stand out as a director. You're not prepared for this movie. If you are the traditional audience, you will not even understand the movie. It took me 2 times to understand the depth of this movie. The first time I watched it, it was visual. I said, wow, this is the perfect movie. The second time I went and watched the movie, I understood every dialogue in the movie. There is not one word, there is not one dialogue which is out of place. It is perfect. Then perfect movie, and enta garvanga cheptunanante, I mean, I have not done this for any of my movies before. I am very critical because Adnadi. So when I expect a family, I know how difficult it is to manage a husband, in-laws, kids, do your work and then go enjoy a movie along with them. It is not easy. Kani, I gave it a score of 9 out of 10. I mean, that is what I gave this movie. And I am not a fan of anyone. I am not a follower of somebody. And I'm telling this not as a producer. I'm just telling this as a woman who has watched this movie, as a person, an Indian who has watched this movie. And I am so proud to be part of this movie. I don't know why Allu Arjun chose us as a production house for this movie. Make more movies like this. And when we're talking about commercial movies, I still like an element of something more than just entertainment to come into a movie. And this is such a meaningful movie. I don't know, I don't have words for it. The supporting cast in the movie. I mean, Bunny carried the movie on his shoulders, that's for sure. But what makes a movie so special is when you have a very strong technical and supporting cast. The supporting lead actors did a wonderful job. They shared their screen presence as was necessary, nothing more. There was a smoothness, a transition in relationships. That was the reason why we could do this layering in the movie. It is not an easy task for a new director who is only a writer. As a writer, you can do wonderful things. You can create, it's your imagination. But to turn it into reality, to show layer on layer on layer in a fixed amount of time is not easy. And he has done a wonderful job. I'm really happy to have worked with both of them, and so proud of this movie. I know it is a success commercially, but I want everyone to appreciate and understand the values
as the youth and kids have. They are they are so happy with the movie. I expected the older generation to take their children and tell them, okay, this is what patriotism is all about. But no, they are the ones who are like, okay, this is a fantastic movie. Like, mom, let's go for the movie, or dad, let's go. This. So. Before I go into the film, Allu Arjun sir cinema kante normal ga fights ki, dance ki వీటన్నిటికి వెళ్తారు. సో అదే ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్ళాను. బట్ I was so thrilled with the film. దాంట్లో ఒక లైన్ ఉంటుందండి, నాతో నేనే పోటీ అని, విచ్ ఇస్ లైక్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఇంకో కంట్రీతో పోటీ పడుతుంది, ఒక ప్లేయర్ ఇంకో ప్లేయర్తో పోటీ పడుతుంది. బట్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఫిలిం దట్ ఐ సా ద కాన్సెప్ట్ వాస్ వెరీ యూనిక్. ఐ మీన్ యూ ఆర్ ఫైటింగ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఆర్ కాన్స్టెంట్లీ upping your standards అనమాట. అండ్ that's what happened in the film. Every film Allu Arjun sir performance కానీ, every film the way he chooses his dance moves and everything was top notch అనమాట. And I completely thoroughly enjoyed the film. My favorite was the absolutely brilliant first half. The first half just blew me out, and the second half వచ్చేప్పుడు ఆ ఎమోషన్స్ అవన్నీ క్యారీ చేయటం కానీ, హ్యాట్స్ ఆఫ్ టు Vakkantham గారు. అంటే ఆ రైటింగ్ స్కిల్స్ అంత టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ ద చెరీ ఆన్ ద టాప్ వాజ్, నాకు లగడపాటి సార్తో ఒక 7 years నుంచి రిలేషన్ ఉంది, అండ్ ఐవ్ సీన్ విక్రమ్ గ్రోయింగ్ అప్ అనమాట. అండ్ ద ఫస్ట్ టైమ్ ఐ సా హిమ్ డూ దిస్ కోపంతో ఉన్న రోల్, అన్వర్ అనే రోల్ చేశాడు. అండ్ ఐ వాజ్ జస్ట్ బ్లోన్ అవే విత్ హిస్ యాక్టింగ్ స్కిల్స్. హీఈస్ వన్ కిడ్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ I this is an opportunity to tell him that, Vikram, you have a brilliant future ahead, just keep riding the horse. And to all those youngsters out there, this film speaks a lot about patriotism anamata, relationships ni veetannitni. So please go ahead and watch this film. I'm sure you'll thoroughly enjoy watching Allu Arjun sir's. It's Arjun sir shows all the way. Thank you.